సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 573 పేజీలోని 26వ నుంచి ఈరోజు చదువుతున్నాము. కానీ గత అధ్యాయం చివర తరువాతి అధ్యాయం గురించి చెప్పలేదు. సాయిబాబా గుర్తు చేసిన విషయాన్ని చెప్తాను అని స్పష్టంగా చెప్పాను. అట్లే సాయి దయతో గుర్తు చేసిన దాన్ని ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. చిత్తచాంచల్యాన్ని, అశ్రద్ధను దూరం చేసి శాంతంగా వింటే మనసులకు ఆనందం కలుగుతుంది అని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. ఒకసారి సద్భక్తుడైన నానా చాందోర్కర్ మసీదులో కూర్చొని బాబా చరణాలను ఒత్తుతూ నోటిలో గీతను వల్లించుకుంటున్నాడు. భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని వల్లించుకుంటూ చేతులతో సాయి పాదాలను ఒత్తుతుండగా జరిగిన చిత్రాన్ని వినండి. సాయి సమర్థునికి భూత భవిష్యత్ వర్తమానాలలో సర్వం తెలుసు. నానాకు గీతార్థాన్ని బోధించాలని వారి మనసుకు తోచింది. జ్ఞానం, కర్మ సన్యాసం మరియు బ్రహ్మార్పణ యోగం గురించిన అధ్యాయాలు నానా స్పష్టంగా కొనుక్కోవడం బాబా ప్రశ్న కారణమైంది. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అనే 33వ శ్లోకం ముగిసి తద్వద్ది ప్రణిపాత అన్న శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు. 34వ శ్లోకం వద్ద అతని పఠన ఆగింది. నానాకు ప్రశ్నించి అతనికి తమ బోధ అర్థమయ్యేలా చేయాలని బాబాకు అనిపించింది. నానా, ఏమిటి నోటిలోనే కొనుక్కుంటున్నావు? మెల్లగా అనుకుంటున్నది ఏదో నాకు వినిపించేలా స్పష్టంగా చెప్పు అని అన్నారు. వెంటనే నానా బాబా ఆజ్ఞానుసార శ్లోకం యొక్క 4 చరణాలు చెప్పాడు. బాబా ఆ శ్లోకానికి అర్ధ వివరణను, సృష్టీకరణను అడిగాడు. అప్పుడు నాన్న అత్యంత వినయంగా బద్ధాంజలుడే మధురంగా భగవంతుని వచనాలను చెప్పాడు. ఆ సాయి నానా సంవాదాన్ని అందరికీ విశదపరచడానికి గీతలోని మూల శ్లోకాన్ని పదపదాన్ని వివరిస్తాను. బాబా ప్రశ్నలోని మర్మం మరియు సత్పురుషుల మనోధర్మం తెలియచేయడానికి ఏ సంశయం లేకుండా అర్థమవడానికి ఇలా ఉపక్రమించాలి అని అనిపించింది. అసలే గీర్వాణ భాష కఠినమైనది. సాయికి సులువుగా ఎలా అర్థమైంది? నిగూఢమైన వారి ప్రశ్నలు ఆశ్చర్యకరం. సత్పురుషుల జ్ఞానం అగమ్యం. సంస్కృత భాషను ఎప్పుడు అధ్యయనం చేశారు? ఎప్పుడు భగవద్గీతను చదివారో తెలియదు. గీతలోని అంతరార్థాలను బాగా తెలిసిన జ్ఞానిలా ప్రశ్నిస్తున్నారు. శ్రోతలు మూల శ్లోకాన్ని తెలుసుకోవాలని మరియు వారిని సమాధానపరచాలని భగవంతుని వచనాలలోని ప్రతి అక్షరం తెలుపుతున్నాను. ఇవి వివరణలో సహకరిస్తాయి. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఇది గీతలోని మూల శ్లోకం. దీనిని అనేక టీకాకారులు, భాష్యకారులు వ్యాఖ్యానించారు. వారందరిది ఒకటే అభిప్రాయం. నానా కూడా బాగా శ్రవణం చేసినవాడు, గీతా భాష్య పారంగతుడు. తనకు తెలిసినట్లుగా శ్లోకానికి అర్థం, ప్రతిపదార్థం చెప్పసాగాడు. అన్వయార్థాన్ని మనసులో ఆలోచించుకొని నానా రసభరితంగా మధురమైన వాక్కుతో వినయంగా శ్లోకార్థాన్ని మనవి చేయసాగాడు. గురువు చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. సారాంశం: కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జునితో ప్రేమగా గురువుకు ప్రణామం. గురుసేవ ఇవి జ్ఞాన సముపార్జనకు సాధనాలు. అర్జున, ఈ మార్గంలో తత్వదర్శులైన జ్ఞానులు జ్ఞానప్రాప్తికి నీకు దారి చూపుతారని చెప్పారు. ఇది నాకు తెలిసిన శ్లోకార్థం. శంకర భాష్యం, ఆనందగిరి, శంకరానంద, శ్రీధర, మధుసూదన, నీలకంఠ వీరంతా భగవానుని వచనాలకు ఇదే అర్థాన్ని వ్యాఖ్యానించారు. సాయి సమర్థులు మొదటి 2 చరణాల అర్థాన్ని సమ్మతించారు. కానీ తర్వాతి సగం శ్లోకానికి వారు ఏం అర్థం చెప్పారో వినండి. చకోర పక్షుల వంటి ఇతర భక్తులు కూడా సాయి ముఖచంద్రం నుండి రాలే అమృత బిందువులను సేవించాలని ఉత్సుకతతో వచ్చి కూర్చున్నారు. బావా, నానా, 3వ చరణాన్ని మరల చక్కగా సరిగ్గా చూడు. జ్ఞానం అనే పదానికి వెనుక అవగ్రహం ఉంది. దానిని కలిపి అర్థం చూడు. నేనేదో విపరీత అర్థాన్ని చెప్తున్నానని అర్థాన్ని అనర్థం చేస్తున్నానని అనుకోకు. పూర్వం చెప్పిన భాష్యం అసత్యమా మరి అని అనుకోకు. నా మాటలు నిరర్ధకమని తలవకు. జ్ఞానులు మరియు తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అన్నావు కదా. అక్కడ జ్ఞానం అని ఉన్న చోట అజ్ఞానం అన్న పదం వేస్తే యథార్థమైన అర్థం నీకు బోధపడుతుంది. జ్ఞానం చెప్పబడే విషయం కాదు, దాన్ని ఎలా ఉపదేశించగలరు? అసాధ్యం. కనుక జ్ఞానం అనే శబ్దానికి విరుద్ధమైన శబ్దాన్ని ఉపయోగించి ఆ అనుభవాన్ని తెలుసుకో. జ్ఞానం అనే పదానికి నీవు చెప్పిన అర్థం విన్నాను. ఆ పదానికి బదులు అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముంది? అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం. గర్భానికి చుట్టుకున్న మావి వలె
అద్దం మీది ధూళి వలె, అగ్నిని కప్పిన బూడిద వలె అజ్ఞానం కప్పివేస్తుంది. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడినది అని గీతలో భగవానుడు చెప్పాడు. అందువలన అజ్ఞానాన్ని తొలగిస్తే స్వభావ సిద్ధంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. నాచుతో కప్పబడ్డ శుద్ధమైన నీరు వలె జ్ఞానం స్వతః సిద్ధంగా ఉంటుంది. నాచును తొలగించిన బుద్ధిమంతునికి శుభ్రమైన నీరు లభిస్తుంది. 61వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.